అల్లు అర్జున్ మీద కోపమా లేకపోతే సినీ ఇండస్ట్రీ మీద కోపమా? ఓవరాల్గా సంధ్యా థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాట, ఒక మహిళ మృతి, దాంట్లో అల్లు అర్జున్ స్పందించి 25 కోట్ల రూపాయల పరిహారం 25 లక్షల రూపాయల పరిహారం ప్రకటించడం జరిగింది. అయితే ఈ అంశాన్ని బేస్ చేసుకుని కోమటిరెడ్డి ఎవరైతే తెలంగాణ మంత్రి ఓ కీలకమైన ప్రకటన చేశారు, భవిష్యత్తులో బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వము అని. అది అల్లు మీద కోపమా లేకపోతే కంట్రోల్ చేయలేదు. ఇప్పుడు వాస్తవంగా ఓ సినిమాకి సంబంధించి హీరో వస్తున్నాడంటే ఆ ఏరియా పోలీసుల పాత్ర ఉంటుంది, అలాగే థియేటర్ యాజమాన్యం పాత్ర ఉంటుంది. అల్లు అర్జున్ పాత్ర ఏముంటుంది, లేకపోతే సినిమా రంగానికి సంబంధించి ఏముంటుంది? సినిమా రంగం పన్నులు కడుతుంది కదా, అలాగే బోల్డ్ అంతమందికి ఉపాధి అందిస్తుంది కదా, వాళ్ళకి సహజంగా ఏం చేయాలా? ఏర్పాట్లు ప్రభుత్వం చేయాలి. పన్నులేమో వాళ్ళ దగ్గర కట్టించుకుంటాం, ఏర్పాట్లేం మేము చెయ్యం, టోటల్గా వాళ్ళ దగ్గర నోటి దగ్గర మొదలాగేస్తాం. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? బెనిఫిట్ షోలు వేయరు. వాస్తవంగా బెనిఫిట్ షోలు పేరుతో డబ్బులు తినేయడాన్ని వ్యతిరేకించే వాళ్ళలో నేను మొట్టమొదటి వాడిని. ఏది ఒక అభిమాని యొక్క ఆశని సొమ్ము చేసేసుకోవడం. సరే, వాళ్ళకి ఇష్టం, వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి ఇక దాని గురించి ఎక్కువ చర్చ కూడా అనవసరం, అనేకసార్లు చర్చించాం కూడా. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు వాళ్ళ సినీ పరిశ్రమ బతుకుతున్న దాంట్లో 25% బెనిఫిట్ షోలే, టికెట్ రేట్ల పెంపే. ఈ బెనిఫిట్ షోలో వచ్చేటటువంటి డబ్బులు జిఎస్టీ కూడా ఉండదు. అలాగే వీటికి సంబంధించినటువంటి, ఎందుకంటే సాధారణంగా మనకి రోజులో 1, 2, 3, 4 అని షోస్ ఉంటాయి. ఈ షోస్కి తగ్గట్టుగా జిఎస్టీ ఆటోమేటిక్గా కట్టేయాల్సి ఉంటుంది. ఈ ఎక్స్ట్రా షోకి కానీ ఈ బెనిఫిట్ షోస్కి కానీ ఇదివరకు నాకు తెలిసినంతవరకు అయితే లేదు జిఎస్టీ. ఇప్పుడు ఏమన్నా వేస్తున్నారని తెలియదు. ఇది నెంబర్ 1. కానీ ఈ డబ్బులు లంసంగా వచ్చేస్తాయి, క్యాష్ బల్క్గా వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 1000 థియేటర్లలో 500 రూపాయలకి టికెట్ అనుకుందాం. ఒక్కొక్క థియేటర్లో అంటే సగటున 50 వేసుకుందాం. 1000 థియేటర్లు అంటే 1000 ఇంటూ 50 వేసుకున్నప్పుడు 50,000. 50,000 ఇంటూ 500 రూపాయలు వేసుకుంటే సగటున, ఇప్పుడు ఇదంటే 800. అంటే ఏ రేంజ్లో ఉందో చూడండి డబ్బులు. 500కి తగ్గట్లేదు, 800, 1000 అట్లాగా 500 వేసుకుందాం సగటున. 50,000 ఇంటూ 500. నేను ఇంకా థియేటర్లు 1200, 1400 ఉంటాయి, అట్లాగే రేటు కూడా 700, 800 ఉంటుంది. అట్లా లెక్క ఇట్లా 50,000 ఇంటూ 500 రూపాయలు ఏ రేంజ్లో ఇన్కమ్ వచ్చినట్టు? ఇది ఒక్క రోజులో వచ్చే క్యాష్. దానికోసమనే ఈ బెనిఫిట్ షోస్, అంటే అభిమాని యొక్క ఉత్సుకతని వాడుకోవడం అన్నమాట. దాంతో వచ్చేటటువంటి ఒక బల్క్ అమౌంట్ దాదాపుగా 100 కోట్ల రూపాయలు ఇట్లాగే వస్తున్నాయి. ఇట్లాంటి దాన్ని ఇప్పుడు బ్రేక్ చేయాలంటాం. అంటే తెలంగాణలో చేస్తే రేపు పొద్దున ఆంధ్రలో కూడా చేస్తారా చూడాలి. కాబట్టి ఇక్కడ ఆంధ్రలో పవన్ కళ్యాణ్ మంత్రిత్వ శాఖలో ఉన్నారు కాబట్టి అట్లా చేయకపోవచ్చు, ఇస్తుండొచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ పవన్ అభిమానులు అందరూ వ్యతిరేకిస్తున్నా, తనకి రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు, అట్లాగే ఎక్స్ట్రా షోస్కి అవకాశం ఇచ్చారు, ఎక్స్ట్రా రేట్లకి అవకాశం ఇచ్చారు. కాబట్టి ఆయన అట్లాంటిది తన చేతిలో ఉన్నటువంటి పవర్ని మిస్యూజ్ చేయట్లేదు. కాబట్టి ఆ విషయం అట్లా పక్కన పెడితే, రెండో పక్కన అయితే మాత్రం టోటల్గా దెబ్బతినేటటువంటి పరిస్థితి. ఎందుకంటే హైదరాబాదులోనే హయ్యెస్ట్ ఇన్కమ్ వస్తుంటుంది తెలంగాణలో ఆ పాయింట్లో చూసుకున్నప్పుడు. అది మరి ఈ దెబ్బ టోటల్ సినీ పరిశ్రమ మీద ఉంటుందా, లేకపోతే ముందు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి సినిమా రంగం వెళ్ళి బతిలాడితే సెట్ చేస్తారు చూడాలి.